అమ్మ శాము, అమ్మ శాము, సామాన్య, అందరూ ఇలా రండి, త్వరగా రండి. ఏంటంటీ, ఏంటిది? జ్యువెలరీ కొనడానికి మీరు, నేను, మా మామ్ అండ్ సూర్య మాత్రమే వెళ్దామని చెప్పాను కదా. అందరినీ పిలిచారెందుకు? మనం నగల షాప్ కి వెళ్ళడం లేదు. అదేంటి రాజీ గారు? అంటే జ్యువెలరీ షాప్ కి వెళ్ళకపోతే జ్యువెలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కాశీకి పోయినా దొరకదని మన ఇంటికి ఇప్పుడు వచ్చే నాణ్యమైన నగలు ఈ విజయవాడలో ఎక్కడికెళ్ళినా దొరకవు. ఇంటికి నగలు రావడం ఏంటి? అదే, అది ఎలాగంటే మా వజ్రపాటి ఇంట్లో ఏ పండగ జరిగినా, ఏ పెళ్లి జరిగినా, ఇంకే సంబరం జరిగినా మేలిమి బంగారు నగలు రత్తయ్య అనే ఒకతను ఇంటికే తీసుకొస్తాడు. అంటే ఏంటక్క, ఇప్పుడు ఆ రత్తయ్యని ఇంటికి రమ్మని చెప్పావా? పాత నోట్లు పోయి కొత్త నోట్లు వచ్చాయని లోకమంతా కోడై కూస్తున్నా ఎవరా పని చేసింది అని అడిగినట్టుంది. నేను చెప్తుంది మన రత్తయ్య వస్తున్నాడనే కదా చెల్లి. అక్క, నీకు అసలు మత్తుందా? ఆలోచనతోనే చేస్తున్నావు ఈ పనులని. ఇప్పుడు నేనేం చేశాను? మంచి పనేగా చేశాను. ఏంటి మంచిదక్క? ఏంటి మంచి? ఒక పక్క అత్తయ్య గారు మనస్తాపంతో ఉన్నారు, అంతేకాదు అత్తయ్య గారి ఆరోగ్యం కూడా కాస్త బాగుండలేదు. ఇలాంటి సమయంలో నగల కోసం రత్తయ్యని రమ్మనడం, నగలు కొనడం ఇదంతా మంచిదేనా చెప్పు? అవునమ్మా, నాన్నమ్మకలా ఉంటే నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు ముయ్యవే. ఇప్పుడు సామాన్యత పాటు అందరూ నగల షాప్కి వెళ్తే నాకిలా ఉంటే అందరూ బయటికి వెళ్ళిపోయారని అత్తయ్య బాధపడదు. అందుకనే రత్తయ్యని ఇంటికే రమ్మన్నాను. అమ్మ సామాన్య, రత్తయ్య రాగానే నీకేమేం నగలు కావాలో అన్నీ కొనుక్కో. నో ఆంటీ, షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి. అవును, ఇంటికి తెచ్చే నగలు ఏం బాగుంటాయి? అయ్యో అలా అనకండి. రత్తయ్య దగ్గర ఇలాంటి నగలుండవు. అసలు ఆ నగలు చూస్తే కళ్ళు జిగేల్మంటాయి. మీరే చూస్తారు కదా. లేదా ఆంటీ, నాకు అలా ఇష్టం ఉండదు. కళ్ళు రెండున్నా కనిపించే వస్తువు ఒకటే అన్నట్టు షాప్కి వెళ్ళి కొన్నా ఇంట్లో కొన్నా ఒకటే. పైగా ధర కూడా తక్కువ, బేరం కూడా చేసుకోనొచ్చు. అర్థం చేసుకోమ్మా. పెద్దత్త, ఆ రత్తయ్య దగ్గర నగలు అంతా బాగుంటాయా? అవునమ్మా, నీలాగా అందంగా ఉంటాయి. ఓ రియలీ? వావ్, ఫెంటాస్టిక్. ఆంటీ, ఏంటి మీరు అనేది? తను అందంగా ఉంది అంటే ఏంటి అర్థం? నేను అందంగా లేనన్నా? 2000 రూపాయల నోటు ఏం బాగుంది, అచ్చా లాటరీ టికెట్ లానే ఉంది అని అంటున్నారు. అలా అని ఆ 2000 రూపాయల నోటుకి విలువ లేదా ఏంటి? ఆ 2000 రూపాయల నోటు దొరికితే చాలు అని ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ తెగ తిరుగుతున్నారు. నువ్వే చూస్తున్నావు కదమ్మా. అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? అయ్యో, ఆ 2000 రూపాయల నోట్లాగే నువ్వు కూడా అందంగా ఉన్నావని అంటున్నాను. అయినా దేని విలువ దాందే. కుడికని బాగుందా ఎడంకని బాగుందంటే ఏం చెప్తాం? కళ్ళు బాగున్నాయనే కదా చెప్తాం. ఇది అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.